భారత్ ఆఫ్ఘనిస్తాన్ స్నేహం ఉగ్రదేశం వెన్నులో వణుకు పుట్టిస్తోందా? తీవ్ర సంక్షోభంలో ఉన్న వేళ తాలిబాన్లకు భారత్ మద్దతు కొనసాగితే తమ పతనం తప్పదని పాక్ లీడర్లు భయపడుతున్నారా? పాక్ సైనిక అధికారుల తీరు చూస్తుంటే అవుననే అనిపిస్తోంది. భారత్ ఆఫ్ఘాన్ మధ్య చిచ్చు పెట్టేందుకు తీవ్రంగా ప్రయత్నాలు చేసిన ఇస్లామాబాద్ తాజాగా మతాన్ని అడ్డుపెట్టుకుని సరికొత్త కుట్రలకు తెరలేపింది. భారత్ ఆఫ్ఘనిస్తాన్ డిఎన్ఏ ఒక్కటే అని ఇటీవల తాలిబాన్ మంత్రి చేసిన ప్రకటనకు కౌంటర్గా కాఫీర్లను మిత్రులుగా చేసుకోకూడదని హద్దు మీరింది ఉగ్రదేశం. దీనిపై భారత్ కూడా అంతే తీవ్రంగా స్పందించింది. ఇంతకు భారత్ ఆఫ్ఘనిస్తాన్ బంధం ఇస్లామాబాద్ను ఎందుకు ఇంతగా భయపెడుతోంది? దేశం తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయిన భారత్ ఆఫ్ఘాన్ స్నేహంపై పడి ఎందుకు ఏడుస్తోంది? వాచ్ దిస్. ఉగ్రదేశం పాక్ను వణికిస్తున్న భారత్ ఆఫ్ఘాన్ స్నేహబంధం. మతాన్ని అడ్డుపెట్టుకుని తాలిబాన్లకు పాకిస్తాన్ హెచ్చరికలు. ఉగ్రదేశం కాఫీర్ల కామెంట్లకు ఇండియా మాకు కౌంటర్ ఏంటి? ఒకవైపు పాక్ ఆక్రమిత కశ్మీర్ ఆందోళనలతో దద్దరిల్లిపోతోంది. మరోవైపు బలూచిస్తాన్ తిరుగుబాటు తీవ్రమవుతోంది. ఇంకోవైపు ఖైబర్ పఖ్తూన్ఖ్వా భీకర దాడులతో షేక్ అవుతోంది. ఒక్క ముక్కలో చెప్పాలంటే పాక్ అంతటా రక్తపాతమే జరుగుతోంది. తాజాగా ఖైబర్ పఖ్తూన్ఖ్వా మరోసారి బాంబు దాడితో వణికిపోయింది. స్వాత్ జిల్లాలోని కబాల్ పట్టణంలో పోలీస్ స్టేషన్ సమీపంలో జరిగిన ఆత్మాహుతి పేలుడులో కనీసం 14 మంది ప్రాణాలు కోల్పోగా మరో 20 మందికి పైగా గాయపడ్డారు. స్వాత్ డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ ప్రకారం ఈ దాడిలో పలువురు పోలీస్ సిబ్బంది కూడా మృతి చెందారు. ఇలా ఒకవైపు సరిహద్దు ఉద్రిక్తతలు, మరోవైపు వేర్పాటువాదం పాకిస్తాన్కు పెను సవాలుగా మారాయి. దేశం ఇన్ని సవాళ్లను ఎదుర్కొంటుంటే పాక్ మాత్రం ఎప్పట్లానే భారత్పై పడి ఏడుస్తోంది. ముఖ్యంగా భారత్ ఆఫ్ఘనిస్తాన్ స్నేహబంధాన్ని ఉగ్రదేశం జీర్ణించుకోలేకపోతోంది. భారత్ ఆఫ్ఘాన్ సంబంధాల ముందు నుంచి ఇస్లామాబాద్కు కంటి మీద కొనుకు లేకుండా చేస్తున్నాయి. ఎందుకంటే ఈ రెండు దేశాలు ఏకమైతే ఏం జరుగుతుందో అందరికంటే ఎక్కువగా పాక్ పాలకులు సైన్యానికే తెలుసు. అందుకే న్యూఢిల్లీ కాబూల్ మధ్య స్నేహం కాదు వైరమే తమకు వరమని భావించిందా దేశం. ఏదో రకంగా తాలిబాన్లను భారత్కు వ్యతిరేకంగా మార్చాలనుకుంది. గత ఏడాది ఆ విఫల యత్నాన్ని చేసింది. ఆపరేషన్ సింధూర్లో భాగంగా ఆఫ్ఘనిస్తాన్పై మిస్సైల్ దాడి జరిగిందని, ఆ క్షిపణిని ప్రయోగించింది భారతే అని చెప్పింది. పాకిస్తాన్ లక్ష్యాలపై దాడి సందర్భంగా బ్రహ్మోస్ మిసైళ్లు గురి తప్పి ఆఫ్ఘన్ భూభాగంలో పడినట్లు కట్టుకథలల్లింది. తద్వారా తాలిబాన్లని భారత్పైకి ఉసిగొల్పాలనుకుంది. కానీ తాలిబాన్లు పాకిస్తాన్ చెప్పింది నమ్మలేదు. ఎందుకంటే వాళ్లు పాక్ లీడర్లలాగా తెలివి తక్కువ నేతలు కారు. భారత్ పొరపాటు చేయదని, బ్రహ్మోస్ గురి తప్పదని వారికి తెలుసు. అందుకే పాకిస్తాన్ ఆరోపణల్ని తీవ్రంగా ఖండించడమే కాక పహల్గాం ఉగ్రదాడి విషయంలో భారత్కు పూర్తి మద్దతు తెలిపారు. ఉగ్రదాడిని ఖండించి ఉగ్రవాద వ్యతిరేక పోరాటానికి మద్దతు తెలిపారు. అక్కడ మొదలైంది పాకిస్తాన్ వెన్నులో వణుకు. ఇటీవల తాలిబాన్ మంత్రి భారత పర్యటనతో అది రెట్టింపైంది. ఆఫ్ఘనిస్తాన్ వ్యవసాయ నీటిపారుదల శాఖ మంత్రి మౌలవీ అత్తావుల్లా ఒమరీ ఇటీవలే భారత్లో పర్యటించారు. న్యూఢిల్లీలో పర్యటించిన తాలిబాన్ మంత్రి భారత్ అందించిన ఆతిథ్యాన్ని ప్రశంసిస్తూ ఆఫ్ఘనిస్తాన్ ప్రజలకు భారత్తో విడదయ్యరాని అనుబంధం ఉందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మన డిఎన్ఏ ఒక్కటే అని వ్యాఖ్యానించారు. అంతేకాకుండా భారత్ తమకు రెండో ఇల్లు లాంటిదని ఆయన కొనియాడారు. ఈ ప్రశంసలే పాకిస్తాన్కు కంటి మీద కొనుక్కు లేకుండా చేశాయి. It is the Afghan Taliban regime controlled area जो उनके जेर तसल्लुत इलाके हैं, क्योंकि देयर बिजनेस इज टेररिज्म एंड थ्रू टेररिज्म सस्टेनेंस ऑफ इट्स इकोनॉमी, सस्टेनेंस ऑफ देयर स्टेट, सस्टेनेंस ऑफ देयर डिप्लोमेसी. अगर आप उनकी डिप्लोमेसी भी देखें वो भी टेररिज्म के अराउंड है. what is anything common between India and Afghanistan सिवाय डीएनए के? The only thing common amongst them is terrorism. तो उनकी डिप्लोमेसी भी उसी पे कायम है. इसलिए आप देखें कि व्हाट इज कॉमन बिटवीन फितनाल हिंदुस्तान एंड फितनाल खारिज? नथिंग. एक अपने आप को सेकुलर है, एक नेशनलिस्ट है, दूसरा जो है हार्डकोर रिलीजियस अपने आप को एक्सट्रीमिस्ट है. लेकिन चूंकि अंदर अफगानिस्तान तो दोनों बैठ के अभी कोऑर्डिनेटेड ऑपरेशन भी कर रहे हैं. ఇవి పాక్ మిలిటరీ అధికార ప్రతినిధి లెఫ్టినెంట్ జనరల్ అహ్మద్ షరీఫ్ చౌదరి ప్రేలాపనలు. భారత్ ఆఫ్ఘనిస్తాన్ సంబంధాలపై తాలిబాన్ మంత్రి చేసిన వ్యాఖ్యలపై చౌదరి మాట్లాడుతూ భారత్తో హిందువులతో అంత సాన్నిహిత్యం ఉందని చెప్పుకునే వ్యక్తుల వ్యాఖ్యలు ఇస్లామిక్ సూత్రాలకు వారు కట్టుబడి ఉండడంపై సందేహాలు వ్యక్తమవుతున్నాయన్నాడు. కాఫీర్లంటే అల్లాపై విశ్వాసం లేని వారితో ముస్లింలు స్నేహం చేయకూడదని ఖురాన్ సూచిస్తోందని చెప్పాడు. ఆఫ్ఘన్ ప్రజలకు తాలిబాన్ పాలనకు మధ్య వ్యత్యాసాన్ని చూపుతూ సాధారణ పౌరులు తాలిబాన్ పాలనలో అనేక ఇబ్బందులు పడుతున్నారని
వారిని ఈ పాలకవర్గంతో పోల్చకూడదని చెప్పాడు. ఈ క్రమంలోనే ముస్లింలు కాఫీర్లను తమ స్నేహితులుగా లేదా రక్షకులుగా భావించకూడదని చెబుతూ ఖురాన్ వాక్యాన్ని ఉటంకించాడు. ఈ విషయం ఆఫ్ఘనిస్తాన్ మంత్రి చేసిన DNA వ్యాఖ్యకు అతీతమైనదని వాదించాడు. అక్కడితో ఆగలేదు. తాలిబాన్లకు భారత్లోని బీజేపీ RSS కు మధ్య ఉన్న సంబంధం యజమాని బానిస సంబంధం లాంటిదని చౌదరి ఆరోపించాడు. భారత ప్రయోజనాలకు తాలిబాన్లు సేవ చేస్తున్నారని ఆరోపించిన చౌదరి ముస్లింలు, కశ్మీరీల పట్ల భారత్ దారుణంగా వ్యవహరిస్తోందని వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. మరోవైపు ఈ వ్యాఖ్యలపై ఆఫ్ఘనిస్తాన్ తీవ్రంగా రియాక్ట్ అయింది. ఆఫ్ఘనిస్తాన్ ఒక స్వతంత్ర దేశమని, తమ దేశ ప్రయోజనాల ఆధారంగానే ఏ దేశంతో అయినా సంబంధాలు కొనసాగిస్తామని తాలిబాన్ నాయకులు స్పష్టం చేశారు. ఇతరుల ఒత్తిళ్లకు లేదా ఆదేశాలకు తలొగ్గే ప్రసక్తి లేదని తేల్చి చెప్పారు. పాకిస్తాన్ ఎన్ని విమర్శలు చేసినా ఇండియాతో దౌత్య, వాణిజ్య, వ్యవసాయ సంబంధాలను మరింత ముందుకు తీసుకువెళ్లేందుకు తాలిబాన్ ప్రభుత్వం గట్టి పట్టుదలతో ఉంది. ఆఫ్ఘనిస్తాన్ ప్రజల సంక్షేమం, ఆర్థిక పురోగతి కోసమే భారత్తో సత్సంబంధాలు నిలుపుతున్నామని వారు సమర్థించుకుంటున్నారు. పాకిస్తాన్ ఎప్పుడూ ఆఫ్ఘన్ తన కనుసన్నల్లో నడుచుకుని తొత్తులా చూడాలని ప్రయత్నిస్తోందని, కానీ తాము దానికి వ్యతిరేకమని తాలిబాన్ నేతలు పరోక్షంగా విమర్శిస్తున్నారు. సరిహద్దు సమస్యలు, వాణిజ్య మార్గాల మూసివేత వంటి విషయాల్లో పాకిస్తాన్ అనుసరిస్తున్న తీరు వల్లే ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్నాయని తాలిబాన్ అధికార ప్రతినిధులు ఆరోపిస్తున్నారు. నిజానికి ఖైబర్ పఖ్తుంఖ్వా, బలూచిస్తాన్లో ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తోందని పదే పదే భారత్పై పాకిస్తాన్ నిరాధారమైన ఆరోపణలు చేస్తోంది. అంతర్జాతీయ సమాజం ముందు ఎటువంటి విశ్వసనీయమైన ఆధారాలను సమర్పించలేకపోయిందని పేర్కొంటూ ఈ ఆరోపణలను న్యూఢిల్లీ ఎప్పటికప్పుడు కొట్టిపారేస్తోంది. ఖైబర్ పఖ్తుంఖ్వా, బలూచిస్తాన్లో పెరుగుతున్న మిలిటెంట్ దాడులు, చైనా-పాక్ ఎకనామిక్ కారిడార్ ప్రాజెక్టుల భద్రతపై నెలకొన్న ఆందోళనలతో పాటు అంతర్గత భద్రతా సవాళ్ల నుంచి దృష్టిని మరల్చే ప్రయత్నంలో భాగంగానే చౌదరి ఈ తరహా వ్యాఖ్యలు చేశారని నిపుణులు భావిస్తున్నారు. పాకిస్తాన్లో చైనా అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న చైనా-పాక్ ఎకనామిక్ కారిడార్ ప్రాజెక్టులకు కనీస భద్రత కల్పించడంలో ఇస్లామాబాద్ ప్రభుత్వం, సైన్యం పూర్తిగా విఫలమయ్యాయి. బీజింగ్ నుంచి వస్తున్న తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కోలేక సొంత ప్రజల తిరుగుబాటు నుంచి దృష్టిని వేరే వైపు మళ్లించడానికి పాక్ సైన్యం ఇప్పుడు ఫిత్నా ఆల్ హిందుస్థాన్ అంటూ సరికొత్త రాజకీయ పదజాలానికి, కుట్రపూరిత ప్రచారానికి తెరతీసింది. పాకిస్తాన్ ఎన్ని కుట్రలు పన్నినా తాలిబాన్ల భుజాన తుపాకీ పెట్టి భారత్ను అంతర్జాతీయంగా బద్నాం చేయాలని చూసి ఆ ప్రయత్నాలేవి వర్కౌట్ కావు. ఎందుకంటే ఉగ్రవాదానికి అడ్డాగా మారిన దేశం పతనం త్వరలోనే జరగబోతోంది. అది కూడా భారత్ ప్రమేయం లేకుండానే.